6 నెలలు అక్కడ అక్కడ 6 నెలలు ఇక్కడ అయినా సరే అద్భుతంగా జీవితాన్ని ఇద్దరు సూపర్ డూపర్ గా ఆ షిప్ ని సెయిల్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకొచ్చేసారు. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్. హలో ఎవ్రీబడి, లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూటెస్ట్ అండ్ లైవ్లీ కపుల్స్ ఫర్ టుడే షో యాజ్ గెస్ట్. వి హావ్ విత్ us మర్చెంట్ నేవీ మెరైన్ ఇంజనీర్ రాజశేఖర్ గారు అలాంగ్ విత్ హిస్ బెటర్ హాఫ్ అద్వైతి గారు. హలో ఎవ్రీబడి. హలో హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. ఎందుకండి అంత టెన్షన్ గా ఉన్నారు? అర్జెంట్ గా అద్వైతి గారు మీరు చెప్పండి, ఫస్ట్ కూల్ అవ్వండి. కూల్ గానే మన ఉంది. ఇంట్లో అందరు బాగున్నారా? వంట చేసొచ్చారా? లేదు, మా మమ్మీ చేశారు. పాపకు అన్ని ఇచ్చొచ్చారా? అసలు కాసేపు మర్చిపోండి బయట ప్రపంచం. ఓకే, హాయిగా ఉన్నారు కదా? టెన్షన్ ఉంటే ఆయన చేయబట్టుకోండి, లేకపోతే నాకు చేయబట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ ఉంది మిమ్మల్ని కపుల్ లాగా కలవడం, ఇంటర్వ్యూ చేయడం. ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా బాగున్నాం. మీరు బాగాలేదా? బాగున్నాను. మీరు చెప్పండి బాగున్నారా బాగాలేదా అన్నది. ఆయనని చూసి చూసి అసలు ఒక పక్క మీ ఛానల్ మెయింటైన్ చేస్తారు, ఇంకొక పక్క మెరైన్ ఇంజనీర్ గా మీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. సేలింగ్ ఆన్ 2 షిప్స్ కష్టం అనిపించలేదా మీకు ఎప్పుడు? అందుకే సగం 6 months షిప్కి డెడికేట్ అవుతాను, 6 months యూట్యూబ్కి డెడికేట్ అవుతాను. మరి ఆవిడ ఏం చేస్తారు మధ్యలో? పాపం అదే తన బాధ. అక్కడేమో నన్ను విడిచిపెట్టుంటావు, ఇక్కడికి వచ్చాక సెల్ ఫోన్నే అంటే ఫస్ట్ వైఫ్ తినే సెకండ్ వైఫ్ సెల్ ఫోన్ ఉన్నట్టు మా బాధపడుతుంది అనమాట. అవునా? ఎంత కష్టం వచ్చింది. ఏ అమ్మాయికి ఉండకూడదు ఇంత కష్టం. మీరు చెప్పండి, ఏమంటారు మీరు అలా అన్నప్పుడు? ఫైట్ అవుతుంది దాని గురించి అన్నప్పుడు ఒక 5 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసి వస్తారు, మళ్ళీ కామన్ అది. 5 నిమిషాల? అమ్మ బాబోయ్, ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు రాజశేఖర్ గారు మీరు. అంటే కొంచెం తను ఆ టైంలో కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా మంచిగా వర్క్ చేసే ఆ స్పేస్ దొరుకుతుంది అని చెప్పి అలా కొంచెం 5 minutes పక్కన పెట్టినట్టు పెట్టి తనతో టైం స్పెండ్ చేసి మళ్ళీ 1 hour సెల్ ఫోన్తో. అబ్బాయిలందరూ ఎంతేనా? మారా 5 నిమిషాలే నా భార్యకి ఇచ్చే టైము. బట్ ఒక మాటలో చెప్పాలంటే, ఐ నో యు నాట్ ది కెప్టెన్ ఆఫ్ ద షిప్, బట్ స్టిల్ ఒక షిప్కి మీరు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మీ లైఫ్ షిప్కి మీ అబ్సెన్స్లో మెయింటైన్ చేస్తూ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అద్వితి గారు, షీఈ్ యాక్చువల్లీ ది కెప్టెన్ ఆఫ్ యువర్ లైఫ్ షిప్ అనే చెప్పాలండి, కాదంటారా? ఆఫ్ కోర్స్. తను ఒకవేళ ఇక్కడ ఏది హ్యాండిల్ చేయలేకపోతే నేను అక్కడ హ్యాపీగా వర్క్ చేసుకోలేను. 100% కదా. అసలు తన రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నేను షిప్లో ఉన్నాను, ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినా కానీ, మా పాప గురించి కానీ, మా పేరెంట్స్ని చూసుకోవడం కానీ. ఈ కాలంలో ఎలా అంటే పెళ్ళికి సంబంధాలు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అడిగేది, ఇప్పుడు నువ్వు షిప్ ఎక్కితే మీ భార్య ఎక్కడ ఉంటుంది, నా బిడ్డ ఎక్కడ ఉంటుంది, నీతో పాటు షిప్కి నువ్వు తీసుకెళ్ళవు, సో అత్తమామతో ఉండాలా అన్న క్వశ్చన్ వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కాలం జనరేషన్లో చాలామంది అట్లనే ఉంటారు, ఇండిపెండెన్స్ కావాలి అన్నట్టు ఉంటారు. కాకపోతే తినేది ఏంటంటే అటు మా పేరెంట్స్ని హ్యాండిల్ చేయడము, చిన్న పాపని హ్యాండిల్ చేయడము, అవన్నీ హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి తను కొంచెం స్పెషల్ అనిపిస్తుంది నాకు. 100% వెరీ 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 స్పెషల్. అదితి గారు మీరు చెప్పండి, అసలు మీరు ఎక్కడ కలిశారు, లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమా, మీ రిలేషన్ ఎలా ఉంటుంది, మీరు చెప్తే వినాలనుంది. యాక్చువల్గా చాలా మందికి ఇది ఒక డౌట్, మీది లవ్ మ్యారేజా అని అడుగుతారు. కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లోనే చూసుకున్నాము. అండ్ వీళ్ళ వదిన వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారనమాట, కొంచెం లాంగ్ దూరం చుట్టాలు అంటారు కదా, అట్లా. సో అలా వచ్చింది మాకు సంబంధం. సో పెళ్లి చూపుల్లో ర్యాండమ్గా మాట్లాడుకున్నారా, లేకపోతే అన్ని విషయాలు పెద్దవాళ్ళే మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం. మీకు డ్రైవింగ్ వచ్చాను అడిగారు ఆయన? యాక్చువల్గా నేను నేర్చుకున్నాను. ఐ మీన్ మా పెళ్ళాక ఫస్ట్ సేల్ వెళ్ళాక ఒక్కదాన్ని ఉన్నాను, సో అప్పుడు నేర్చుకున్నాను నేను డ్రైవింగ్. ఏం డ్రైవ్ చేస్తారు మీరు? 2-wheeler వచ్చు, 4-wheeler వచ్చు. సో ఆ పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ మీది. అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత మీకు అప్పటికే తెలుసా? అప్పటికే ఆయన నేవీలో ఉన్నారా, మర్చెంట్ నేవీలో ఉన్నారా? ఆల్మోస్ట్ అప్పటికి 8 years అవుతుంది అనుకుంటా. అచ్చా. సో ఆయన మర్చెంట్ నేవీలో ఉన్నారని తెలిసే మీరు మ్యారేజ్ చేసుకున్నారు. యా, అంటే యూ నో దట్ 6 months ఆయన ఇక్కడ ఉండరు, 6 months మీతో ఉంటారని మీకు తెలుసు పెళ్ళప్పటికే. తెలుసు. భయమే లేదా? ఫస్ట్ ఒక సేల్కి కొంచెం భయం అనిపించింది, ఇంకా తర్వాత అలవాటు చేసుకున్నా. యూజువలీ ఒక ఫ్యామిలీ అన్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అంటే, వైఫ్ చేసే రోల్ వైఫ్ చేస్తుంది, హస్బెండ్ చేసే రోల్ హస్బెండ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్నవే మాట్లాడుకుందాం, ఎమర్జెన్సీస్ అయినా ఇంట్లో, లేకపోతే ఏదైనా అవసరమైనా గబుక్కుని ఇంట్లోంచి బయటకు వెళ్ళి హస్బెండ్ తీసుకొస్తాడు, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆర్ ఏదన్నా బయట పనులు మగవాళ్ళు చేస్తారు, ఇల్లు మెయింటెనెన్స్ వరకు ఆడవాళ్ళు చేస్తారు. 6 months ఆయన లేకపోతే ఆయన రోల్ మీరు తీసుకొని చేయడం ఎప్పుడైనా కష్టం అనిపించిందా? డిడ్ యూ ఎవర్ హ్యావ్ దట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్? ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా పాప విషయంలో. అంటే ఎంత చెప్పినా వినదు,
ఒక్కొక్కసారి హ్యాండిల్ చేయాలి. ఒక్కొక్కసారి నేను కూడా వీక్, కొంచెం హెల్త్ అంతా డిస్టర్బింగ్ ఉంటే కొంచెం ప్రాబ్లమ్ అనిపిస్తది. ఇంక ఆ టైంలో నేను మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తా. అచ్చా! అచ్చా! సో, అచ్చా! కొంచెం అక్కడ మమ్మీ, డ్యాడీ అండ్ వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా! సో, రిలాక్స్‌గా ఉండొచ్చు అని చెప్పేసి. వెరీ గుడ్. సో, పేరెంట్స్ సపోర్ట్ మంచిగా అనిపిస్తుంది. యాహ్! బీట్ ఇన్ లాస్ ఆర్ పేరెంట్స్ వాటెవర్ పెద్దవాళ్ళ సపోర్ట్ మీ ఫ్యామిలీలో మంచిగుంది. సరే ఆయన గురించి ఏదైనా వెరైటీ విషయాలు చెప్పండి. ఏంటంటే మన రాజశేఖర్ గారి పరిస్థితి ఏంటి? వెరైటీ అంటే మాకంత ఏముండదు. రొటీన్ ఉంటది. అంటే ఆయన కోపం ఎక్కువ, లేకపోతే నవ్విస్తాడా, లేకపోతే విసిగిస్తారా? ఏదైనా ఆయన గురించి చెప్పండి. కోపం ఎక్కువే, విసిగించడము ఎక్కువే. ఏదన్నా ఫన్ చేస్తే ఆ ఫన్ కూడా అట్లనే సో, ఉంటది. ఏదైనా అన్ని. పీక్ అన్నమాట. హ్మ్. మీరు చెప్పండి రాజశేఖర్ గారు, మర్చెంట్ నేవీ మీ రిలేషన్‌ని ఎలా షేప్ చేసింది అంటే ఏం చెప్తారు? బికాజ్ 6 మంత్సే ఉంటారు మీరు కలిసి. 6 మంత్స్ యూ నీడ్ టు గో అండ్ డూ యువర్ రెస్పాన్సిబిలిటీ అట్ ది షిప్. సో, మీ కెరియర్, మీ లైఫ్‌ని ఏ రకంగా బాండ్ చేసింది అంటే ఏం చెప్తారు? చాలా మందికి పెళ్ళైన కొత్తలో హనీమూన్‌కి వెళ్తే ఎంత హ్యాపీనెస్ ఉంటదో, ప్రతి 6 మంత్స్‌కి నేను షిప్ నుంచి దిగుతున్నప్పుడు నాకు అదే ఫీలింగ్ ఉంటది. ఒక విధంగా ఎంత దూరమయ్యి మళ్ళీ So sweet. కలుస్తున్నాము అన్న ఒక హ్యాపీనెస్ ఉంటది. ఈ మధ్య ఈమె కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ పాపకి ఇవ్వడం మొదలయ్యేసరికి సో, ఈ 2 ఉన్నాయన్నమాట. అటు హ్యాపీగా అద్వితిని కలవచ్చు, ఇక పాపతోటి టైం స్పెండ్ చేయొచ్చు అన్న ఒక ఆ మూమెంట్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కాకపోతే షిప్‌లో ఉన్నప్పుడే పర్సనల్ లైఫ్‌ని మిస్ అవుతున్నా అని ఒక అది ఉంటది. ప్రతి ఒక్కరికి మనకి ప్రొఫెషన్ ఎంత నచ్చినా గానీ, పర్సనల్ లైఫ్‌కి కొంచెం దూరంగా ఉండేసరికి ఆ బాధ ఉంటది చూడు, అది ఎప్పటికీ ఉంటది గానీ, వచ్చినప్పుడు మాత్రం మాక్సిమం టైం ఇంట్లోనే ఉంటాను కాబట్టి వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను. సో, బేసికల్‌గా బాగా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తారు రాజశేఖర్ గారు మీరు? అద్వితి గారు గుర్తొచ్చినప్పుడు కానీ, లేకపోతే మీ పాప తను గుర్తొచ్చినప్పుడు గానీ, మీ పేరెంట్స్ గుర్తొచ్చినప్పుడు కానీ, వెన్ యూ మిస్ యువర్ ఫ్యామిలీ. సో, మిస్ అయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు షిప్‌లో మాకు లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంటుంది. దాంతోటి వాట్సాప్‌లో గానీ, వాయిస్ మెసేజెస్, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చనమాట. సో, నేను ఎంత అడిక్ట్ అయిపోతానంటే, షిప్‌లో ఏదైనా ఫుల్ టెన్షన్ ఉండి, నాకు వర్క్‌లో చాలా ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి. ఇక్కడంటే ఏదైనా బస్సుకి, కార్‌కి ఏదైనా రిపేర్ అయినప్పుడు, రిపేర్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు. షిప్ నడి సముద్రంలో ఉన్నప్పుడు బయట నుంచి ఎవరిని పిలవలేము. ఏ రిపేర్ వచ్చినా మేమే చేసుకోవాలి. సో, అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్‌లో ఒక 2 గంటలు పనిచేశాననుకో, ఒక్క 5 మినిట్స్ నా రూమ్‌కి వెళ్తానని వెళ్ళి ఈమెకు కాల్ చేస్తాను. అంటే ఏదో ఒకటి పాపతోటి ఒక్క నిమిషము వీడియో కాల్‌లో వీళ్ళని చూసిందనుకో, కొంచెం రిలాక్స్ అయిపోతాననమాట. సో, ఆ విధంగా కనెక్ట్ అవుతూ ఉంటాను. అంటే వీడియో కాల్ ఒక 1 మినిట్ మాట్లాడినా కానీ, దాంతోటి ఒకప్పుడు మనకి లెటర్స్ తోటి ఉత్తరం వచ్చేది. వస్తే మనము నెలకొక్క ఉత్తరం వచ్చినా గానీ, ఆ సోల్జర్స్ అక్కడ ఉన్నవాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేది చూడు. అంటే మాకు షిప్‌లో ఉన్నా గానీ, అలా వీడియో కాల్‌లో అట్లా వాయిస్ కాల్‌లోనే మాకు తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటది. సో, ఆ విధంగా మెయింటైన్ అవుతుంది కమ్యూనికేషన్. సో, బేసికల్‌గా రాజశేఖర్ గారిని అడిగితే సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాపీ మ్యారేజ్ ఏంటండి అని అడిగితే 6 నెలలు ఇంట్లో ఉండదు. 6 నెలల తర్వాత రండి అంటారా? మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎప్పుడు ఇంట్లో ఉండి ఫైట్ చేసుకునే బదులు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్. ఇట్లా కూడా ఉండొచ్చు అని. సో, బేసికల్‌గా ఆవిడ మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయారు కాబట్టి మీరు 6 నెలలు ఇంటికి రాకపోయినా రేపు మీరు ప్రొఫెషన్ మారినా సరే ఏం అవ్వదు. సో, 6 నెలలు ఇంట్లో రాకపోతే హ్యాపీ అదే ఉంటారు. అప్పుడప్పుడు నాకు ఐడియా వస్తది. ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. 3 నెలలు షిప్ చేసి, 3 నెలలు ఇంకెక్కడైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళి తర్వాత వస్తే విన్నారా? ఇది విన్నారా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఆల్మోస్ట్ లాస్ట్ 2023లో అనుకుంటా 11 మంత్స్ షిప్‌లోనే ఉన్నారు. ఉన్నాను. సో, షిప్ కంపెనీలో ఎంప్లాయీస్ షార్టేజ్ వల్ల ఈయన రిప్లేస్మెంట్‌కి ఇంకొక ఇంజినీర్ దొరకలేదు. సో, ఆల్మోస్ట్ జూలైలో దిగాల్సింది ఆగస్ట్ అన్నారు. ఆగస్ట్ వెళ్ళి అక్టోబర్ అన్నారు. అక్టోబర్‌లో కూడా దొరకలేదు. సో, లాస్ట్ దసరా నుంచి దివాళీ వరకు కంటిన్యూయస్‌గా వాళ్ళ హెడ్‌కి కాల్ చేసి, రిక్వెస్ట్ చేసి ఒకరోజు మేబీ పడుకొని లేచి కాల్ చేశా అనమాట. మేబీ అతను ఏడుస్తున్నా అనుకున్నట్టున్నారు. మీరు ఏడవకండి, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. యూ ఆర్ మై సిస్టర్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఆ రోజు నెక్స్ట్ 1 వీక్‌లో మీ హస్బెండ్ మీ ఇంట్లో ఉంటారు అని చెప్పి నిజంగా కరెక్ట్ 1 వీక్‌లో ఇంటికి వచ్చేసారు. చూసారా ఉమెన్ పవర్? చూసారా అసలు? ఆ పోర్ట్ ఎంత డేంజరస్ పోర్ట్ అంటే పాపాను గునియా అని చెప్పి అక్కడ మాక్సిమం ఎవరిని దింపరనమాట. కొన్ని కంట్రీస్ ఇప్పుడు మనకి పాకిస్తాన్‌లో మనల్ని ఎనిమీ కంట్రీ లాగా ఎట్లా ట్రీట్ చేస్తారో, ఆ కంట్రీలో ఏంటంటే పావర్టీ ఎక్కువ ఉండేసరికి, సోమాలియాలో పైరేట్స్ ఎట్లనో ఆ కంట్రీలో కూడా పావర్టీ ఎక్కువ ఉండేసరికి ఎవరైనా వెళ్ళినా అటాక్స్ జరుగుతాయి అనమాట. అంత డేంజరస్ కంట్రీలో కూడా షిప్ దింపిండు ఈమె
ఆ బలం అలా అటువంటిది అనమాట. నిజంగా ఆవిడ క్యాప్టెన్ ఆఫ్ యువర్ లైఫ్ షిప్ అండి. అంటే ఎంత ప్రేమించకపోతే మిమ్మల్ని మీకన్నే ఒక సుపీరియర్ ఆఫీసర్ కి ఫోన్ చేసి పంపించారా ఒక మాట చెప్పండి అని నాన్ స్టాప్ గా మాట్లాడకపోతే ఆయన కన్విన్స్ అయ్యి డెస్పైట్ ఆయన రిప్లేస్మెంట్ లేకపోయినా కూడా ఆయన్ని పంపించారు అంటే రిప్లేస్మెంట్ వెతికి మరి ఇంకో పర్సన్ ని పంపించి అంటే అప్పటికి 6 నెలల్లో జరగంది Yes. మీరు మళ్ళీ పట్టి దాన్ని సాధించారు. నిజమే, బేసికల్ గా correct. సత్యభామ గారి కంటే ఇంకా ఎవరెవరు కంటే కూడా చాలా ఆఫీసర్ ఇంకా కాంటాక్ట్ లో ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా విషెస్ కానీ ఏదైనా పంపించిన డెఫినెట్ గా రిప్లై వస్తుంది అతని దగ్గర నుంచి. వండర్ఫుల్, సో స్వీట్. అంటే మీరంతా ట్రూగా లవ్ చేస్తున్నారు కదా మీ హస్బెండ్ని, కాబట్టి ఆ మెసేజ్ మధ్యలో ఎక్కడ బ్రేక్ లేకుండా ప్రాపర్గా కన్వే అవుతుంది, మీకు కూడా ఆ రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతోంది. సో వీఆర్ హ్యాపీ దట్ వే. ఎప్పుడన్నా అట్లా సర్ప్రైజులు ప్లాన్ చేశారా ఆయన షిప్లో ఉన్నప్పుడు? లేదు, అట్లా ఎప్పుడు ప్లాన్ చేయాలి? అట్లా ఎప్పుడు ఆప్షన్ రాలేదు ఇప్పటి వరకు. అవునా? సో పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఇప్పుడు మీరంటే యువర్ అడల్ట్స్, మీకు తెలిసే మ్యారేజ్ చేసుకున్నారు, సో థింగ్స్ లైక్ దట్. బట్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు మీ పాపని మీరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తను ఫీల్ అవుతుంది కదా, డాడీ లేరు, డాడీ ఉండరు ఇంకొక మళ్ళీ 6 months వరకు అన్నది. ఆ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఇద్దరు? నేను మెంటల్గా ముందే ఫిక్స్ అయ్యాను. అంటే నాకు ముందు నుంచి అలవాటే కాబట్టి ఇలాంటిది ఫేస్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యాను. కాకపోతే నిజంగా అప్పుడు ఆలోచించిన దానికి రియాలిటీలో ఫేస్ చేస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఒక్కసారి పాప 6 months ఉన్నప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాయి. ఎందుకంటే తను ఎక్స్ప్రెస్ చేయలేదు. 6 months 7 months బేబీ అనమాట. ఆ టైంలో విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఫుల్ బాధేసింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈసారి వెళ్తున్నప్పుడు ఇంకెంత బాధపడాలా అని ఒక టెన్షన్ అనమాట. ఇంతకుముందు వెళ్ళినప్పుడు మైండ్ అంత మెచ్యూర్ అవ్వలేదు, అంత తెలియలేదు. నేను వెళ్తున్నానంటే ఏదో ముంబైకి కోర్స్ కోసం వెళ్ళుంటాడేమో, 3 daysకి 4 daysకి మళ్ళీ నాన్న వచ్చేస్తాడని అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తుంటే మాత్రం ఇప్పటికీ ఇంకా 1 monthలో నేను షిప్ ఎక్కుతానమ్మా, ఓకేనా అంటే, వద్దు నాన్న ఎక్కొద్దు, ఇక్కడే ఉండాలి కదా నువ్వు, ఇక్కడ ఏదైనా చేసుకో అంటే. అప్పుడప్పుడు అంటే తనకి ఒక ఫీలింగ్ రావాలి, నాన్న ఇంట్లో ఖాళీగా ఉంటాడన్న ఫీలింగ్ రావద్దని చెప్పి నేను ఏం చేస్తానంటే యూట్యూబ్లోనే మధ్యలో ప్రమోషన్స్కి, అంటే వర్కింగ్ ఫాదర్ లాగా నా బిడ్డకి నేను కనిపించాలని చెప్పి అప్పుడప్పుడు బయటకు వెళ్ళి ప్రమోషన్స్కి వెళ్తాను అనమాట. నాన్న ఈరోజు నువ్వు ప్రమోషన్కి వెళ్ళలేదా, ఎందుకు డల్గా ఉన్నావు, ప్రమోషన్కి వెళ్ళు ఏం కాదు అని. అంటే మొత్తం దానికి అర్థమవుతుంది అనమాట. మా డాడీ కూడా ఇక్కడే ఉంటున్నాడు, పని చేస్తున్నాడు, తర్వాత మళ్ళీ షిప్లో వర్క్ చేస్తాడు, వస్తాడు, మెల్లమెల్లగా అన్నీ అర్థం చేసుకుంటుంది. కాకపోతే వేరే రిలేటివ్స్ వాళ్ళ దగ్గర ఏదైనా ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోటి ఫాదర్ తోటి ఆడుకుంటున్నప్పుడు తిని అర్థం చేసుకుంటుంది అనమాట. ఆ టైంలో ఏమో ఫీల్ అయిపోయి నాకు ఫోన్ చేస్తుంది, చూడు వాళ్ళు అంటే పాప అంటుంది నాన్న లేడేంటి. రాత్రి అప్పుడప్పుడు బెడ్ మీద మేము ముగ్గురం ఉంటాం కదా, అలవాటు అయిపోయి మళ్ళీ వీళ్ళిద్దరే ఉన్నప్పుడు నాన్న గుర్తొస్తుండో అని ఏడవడము, ఆమెను ఓదార్చే బదులు ఈమె కూడా అప్పుడప్పుడు ఏడ్చి నాకు ఫోన్ చేయడము, అవన్నీ కొంచెం ఎమోషనల్ అయిపోతాం ఆ టైం. ఆ మాట మీరు చెప్తుంటే ఇప్పుడే ఆవిడ ఎమోషనల్ అయిపోతున్నారు, ఆ కళ్ళ నిండా నీళ్లు చూడండి ఒక్కసారి. బట్ ఆ టైంలో హ్యాండిల్ చేయడం అమ్మో అస్సలు అవ్వదు. ఎంత ట్రై చేసినా కూడా నాకు నాన్ననే కావాలి ఇప్పుడు. యాక్చువల్గా లాస్ట్ 3 years అంత ప్రాబ్లం అవ్వలేదు కానీ అసలు మిమ్మల్ని అలా చూస్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి ఇప్పుడు. లాస్ట్ 3 years ఆ ప్రాబ్లం అవ్వలేదు. బట్ రీసెంట్గా జూన్లో జాయిన్ అయినప్పుడు అనుకుంటా మా ఇన్లాస్ కూడా యూఎస్కి వెళ్తున్నారు. సో మేమిద్దరం ఉండడం కష్టం అనేసి మమ్మీ వాళ్ళ దగ్గర షిఫ్ట్. సో వాళ్ళు యూఎస్కి వెళ్ళే టైంకి మేము వెళ్ళామన్నమాట సెండ్ ఆఫ్ వేయడానికి. వెళ్తే ఇంకా మా రూమ్లోకి వెళ్ళి ఉండగానే గుర్తొస్తాయి కదా తనకన్నీ, నాకు నాన్న కావాలి, నాన్న అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను అంటే ఏం చెప్పాలి. సరే ఉన్నాం కదా, మేము ఉన్నాం కదా అంటే, కాదు నాకు నాన్ననే కావాలి. నేనున్నన్ని రోజులేమో నాన్నని కొడుతుంది, నాన్నంటే ఇష్టం లేదు అని అంటది. అదే క్వశ్చన్ అడుగుతుంది, ఎందుకు నాన్నంటే ఇష్టం లేదు కదమ్మా నీకు, ఇప్పుడు ఎందుకు నాన్న గుర్తొస్తున్నాడు అంటే, లేదు నాన్నంటే ఇష్టం, నాకు నాన్న కావాలి అంటే. అప్పుడు దూరం అయినప్పుడు ఇంకెక్కువ దానికి అర్థమవుతుంది అనమాట. అసలు ఆ బాండ్ ఎంత వాల్యుబుల్లో ఎంత ప్రెషస్ అర్థమవుతుంది. ఏదో సామెత చెప్తారు కదా, ఎంతటి రాజైనా ఒక తల్లికి కొడుకే అంటారు కదా, అలా ఎంత పొజిషన్లో ఒక తండ్రి ఉన్నా కూతురు విషయంలో ఆ బాండ్ అనేది చాలా స్పెషల్. అండ్ అది చిన్న పెద్ద అన్నది కాదు, ఎప్పటికీ ఉండిపోతుంది ఆ స్పెషల్ బాండ్. అండ్ రోజు చూసుకొని దగ్గరున్న అమ్మ కన్నా డెఫినెట్లీ ఆడపిల్ల కాబట్టి, కూతురు కాబట్టి ఫాదర్కి ఎక్కువ అటాచ్ అవుతూ ఉంటుంది. అదే కొడుకుంటే మేబీ వైస్ వర్సా తల్లికి అటాచ్ అవుతారేమో, బట్ కూతురు అనేసరికి డెఫినెట్లీ తండ్రికి ఎక్కువ అటాచ్ అవుతారు. బేసికల్గా మీరిద్దరూ మర్చెంట్ నేవీ గురించి ఉన్న మిస్కన్సెప్షన్స్ని, అంటే
నేను ఇలా అనుకున్నాను, కాదు కదా ఇలా అయింది, లేదా అసలు ఇలా కదా ఉండాలి, దిగిన తర్వాత తెలిసిందే నాకు ఏంటి ఇంత కష్టంగా ఉంది అని ఆయన కెరియర్ గురించి ఏమైనా తెలుసుకున్న సిచ్యువేషన్ ఉందా? అంటే టఫ్ సిచ్యువేషన్ లాగా అనుకోవచ్చు మనం. టఫ్ అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు ఫేస్ చేయలేదు. బట్ రీసెంట్గా జాయిన్ అయినప్పుడు కింద పడ్డారనమాట 2 డేస్కే. మెట్లు సో జారి కింద పడ్డాను అనమాట నేను. సో అదే ఇలా అయింది ఏంటి సడన్గా అని ఒక 1 వీక్ 10 డేస్ ఒక టైప్ ఆఫ్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత జాయిన్ అయ్యాక విత్ ఇన్ 2 డేస్లోనే అనుకుంటే కింద పడ్డారు. అండ్ అదొక్కటైతే ఇది జరిగినాక ఒక 3-4 డేస్కి వీళ్ళ ఫ్రెండ్ ఎక్స్పైర్ అయ్యారు అనమాట. యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్ అతనికన్నా నాకు కొంచెం ఎక్కువ మాట్లాడడం నేవీలోనే సేమ్ సేమ్ అలాగే. సో మొత్తం కలిపి ఒక 1 మంత్ ఫుల్ డిస్టర్బింగ్ ఉండేది. ఇది తినేందుకు కనెక్ట్ అవుద్దంటే ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అర్థం చేసుకుంటుంది కదా. ఇప్పుడు సడన్గా నాతో ఉన్న హస్బెండ్ ఆల్ ఆఫ్ సడన్ మార్నింగ్ వాక్కి వెళ్ళి ఇంటికి రాగానే తను హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయారు అనమాట. సేమ్ నా ఏజ్ తను కూడా. సో అవన్నీ ఆ టైంకి నాకు షిప్లో నేను జారిపడి ఇక్కడ కుట్లు టైపు అప్పుడు వేయలేదు కానీ షిప్లో కుదరలేదు, కట్ అయిపోయింది అనమాట. ఒక హెవీ ఆబ్జెక్ట్ నా తల మీద పడి ఆ హాస్పిటల్ కూడా వెళ్ళలేదు అనమాట. షిప్ అప్పుడు సముద్రంలో ఉంది కాబట్టి వెంటనే ఎమర్జెన్సీగా మేము దిగలేకపోయాం. మీకు షిప్లో డాక్టర్స్ ఉంటారా? షిప్లో డాక్టర్ ఉండరు. మా మెర్చెంట్ నేవీ షిప్లో ఎలా ఉంటుందంటే ఉండేది మేము ఒక 22-23 మెంబర్స్ క్రూ ఉంటాము. సో మాకు మెడికల్ ఎమర్జెన్సీస్కి ఫోన్ కాల్ చేసి అలా ఉంటుంది కానీ డాక్టర్ని స్పెషల్గా ఉంచరు. ఇక ప్యాసింజర్ షిప్స్ పెద్ద పెద్ద లగ్జరీ క్రూజ్ షిప్స్ ఉంటాయి చూడు, అందులో డాక్టర్స్ ఉంటారు కానీ ఈ కమర్షియల్ షిప్స్లో ఉండరు. సో ఆ విషయంలో మా ఫ్రెండ్కి ఇలా అయ్యి అటువంటి కొంచెం నెగిటివ్ విషయాలు వినేసరికి ఎవరికైనా సైకలాజికల్గా ఫీల్ ఉంటుంది కదా. తనకనే కాదు నాకు ఆ ఫ్రెండ్ విషయం విన్న తర్వాత నాకు అదే ఫీలింగ్ వచ్చింది. అంటే మనము లైఫ్ని ఎప్పుడు ఒకే వేలో వెళ్తుంది అనుకుంటాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దగ్గర లేనప్పుడు ఇంకా భయం వేస్తుంది, 100% భయం వేస్తుంది. పాపం ఆవిడ ఎంత యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్ నాకు 2 years బ్యాక్ నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. సో ఆ టైంలో హాస్పిటల్లో కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పాపం తను హెల్ప్ చేసింది అనమాట నాకు. ఆ ఫ్రెండ్ వైఫ్ లేదు ఫ్రెండ్ midnight 12కి కాల్ చేసినా కూడా నేను చేస్తారా అద్వితి అని చెప్పేసి హెల్ప్ చేసిండ్రు అనమాట. సో మేబీ మనం ఆ సిచ్యువేషన్లో కొంతమంది కనెక్ట్ అవుతాం కదా, అట్లా యాజ్ ఎ బ్రదర్ బాగా హెల్ప్ చేస్తుండే. ఏదైనా నేను కాల్ చేసినా కూడా ఈవెన్ షిప్లో ఉండి నేను మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇస్తుండే అనమాట. సో అట్లా ఎక్కువ కనెక్ట్ అయిపోయాము. సో అంత దగ్గర వాళ్ళకి అలా అయ్యేసరికి యూ జస్ట్ కాంట్ టేక్ ఇట్. అదే టైంలో ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ లాగా అవ్వడం, సో ఎక్కువ భయపడిపోయారు పాపం అండి. అసలు ఎన్ని షాకులు ఆవిడకి అసలు బ్యాక్ టు బ్యాక్. నిజంగా అసలు వాళ్ళ ఫ్రెండ్ విషయంలో ఇప్పటికీ నాకు నమ్మాలి అని అనిపించదు. ఆల్మోస్ట్ 6 months అవుతుంది అనుకుంటా, బట్ నమ్మాలి అని అనిపించదు ఇప్పటికీ కూడా. సో బేసికల్గా మేజర్గా మీ ప్రొఫెషన్ పరంగా అద్వితి గారి రోల్ ఉండడం వల్ల ఈ ప్రొఫెషనల్ ఛాలెంజ్ని నేను ఓవర్కమ్ అయ్యాను, ఇట్స్ జస్ట్ బికాజ్ అద్వితి గారి సపోర్ట్ వల్ల నేను ఇవాళ చేయగలిగాను అన్న సాటిస్ఫాక్షన్ ఏదన్నా లెవెల్ ఉందా మీ కెరియర్లో? చాలా ఉంది. ఎందుకంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను. ఇప్పుడు నాతో పాటు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సిచ్యువేషన్స్ విన్న తర్వాత నాకు అనిపిస్తుంది అబ్బా, ఇప్పుడు ఒక చిన్న గీత అని మనం ఎలా డిసైడ్ చేస్తాం, దాని మీద పెద్ద గీత గీస్తే ఇది చిన్నగా పెద్ద అని ఎట్లా తెలుస్తుందో, వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో కొన్ని సిచ్యువేషన్స్. ఒక టైంలో ప్రెగ్నెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే తిని షిప్ దిగలేకపోయాడు. ఆ టైంలో కరోనా, ఆ టైంలో ప్రతి కంట్రీలో డిఫరెంట్ రిస్ట్రిక్షన్స్ ఉండి పర్మిషన్ దొరక్క వాళ్ళు దిగలేదు. సో దిగకుండా పాప పుట్టిన తర్వాత తను వైఫ్ని కలవడానికి వెళ్ళాడు అనమాట. కలిసిన వెంటనే ఆమె హరాస్మెంట్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నా ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు రాలేదని చెప్పి కొన్ని తప్పుడు కేసులు వేసి మొత్తం డైవర్స్ వరకు వెళ్ళింది ఆ కేసు. తర్వాత సేమ్ అదే టైంలో నేను షిప్ దిగి మా పాప పుట్టినప్పుడు కూడా నేను షిప్లోనే ఉన్నాను. పుట్టిన 3 నెలలకి వచ్చానమాట ఇంటికి. బట్ ద వే షీ రిసీవ్డ్ మీ అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇట్ డిపెండ్స్, మనకి రాసిపెట్టి ఉంటుంది అనమాట. అంటే లైఫ్ పార్ట్నర్ దొరకడం కూడా కరెక్ట్ వేలో దొరికిన వాళ్ళు నిజంగా అదృష్టవంతుడు. ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కానీ, అంతెందుకు బిల్ గేట్స్ కూడా డైవర్స్ అయింది. పెద్ద పెద్ద బిలియనర్స్ కోట్లు సంపాదించే వాళ్ళు కూడా భార్య కరెక్ట్ లేకపోతే టార్చర్ పెడితే ఎంత సంపాదించినా వేస్తే. ఇప్పుడు నేను ఈ జాబ్లో సక్సెస్ఫుల్గా మంచిగా హ్యాపీగా ఉంటున్నానంటే 90% ఇంట్లో హ్యాపీ సిచ్యువేషన్ ఉంటేనే ఏ హస్బెండ్ అయినా
హ్యాపీగా ఉండగలడు. సో తను కేర్ తీసుకుంటుంది కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ, లక్కీ కూడా. వెరీ గుడ్. సో బిహైండ్ సక్సెస్ఫుల్ రాజశేఖర్ గారు దేర్ ఈస్ అ ఉమెన్ నేమ్డ్ అద్వతి. నో, నేనైతే ఒప్పుకోను. ఒప్పుకోరా? అదేంటి అంత చక్కగా పొగిడినప్పుడు ఎందుకు ఒప్పుకోరు? ఏమో ఏంటంటే తెలీదు మాకు. ఏంటంటే మనకి ఇప్పుడు లేడీస్ని కొంచెం మనం తక్కువ, అంటే సొసైటీలో మన ఇండియన్ కల్చర్లో ముందు నుంచి కొంచెం లేడీస్ తక్కువ అబ్బాయిలు ఎక్కువ అన్న ఫీలింగ్ ఉంది. కానీ ఈజిప్ట్ కల్చర్లో మమ్మీస్ వాళ్ళ శిల్పాలు చూస్తే ఒక రాజు ఒక రాణి ఉంటే రాణి ఇట్లా నడుము దగ్గర చేసి ఆ అబ్బాయికి ధైర్యం ఇస్తున్నట్టు ఫొటోస్ ఉంటాయి. అంటే ఆ టైంలో వాళ్ళకి ఆడవాళ్ళే ఎక్కువ రేంజ్ అనమాట. ఆ టైంలో ఆ అబ్బాయికి ఏదైతే చేయైతే వెనక్కి వేసి ఉంటుందో అప్పటి నుంచి ఈ కొటేషన్ వచ్చింది అనమాట, ప్రతి అబ్బాయి వెనకాల సక్సెస్ఫుల్ ఉమెన్ ఉంది అన్నట్టు. సో యాక్చువల్గా చెప్పాలంటే జంతువుల్లో చూసుకున్నా కానీ అంటే ఆడ జంతువులకే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో బేసికల్ గా కూడా పెయిన్ ని తీసుకునే ఎండ్యూరెన్స్ కానీ మెంటల్ గా కానీ ఉమెన్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ మెన్. ఇది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. అందుకే అన్ని అంటే దేవుడు సృష్టించినప్పుడే సరే పిల్లల్ని కనే శక్తి ప్రతి ఆడవాళ్ళకి ఇవ్వాలని ఇచ్చాడు. ఆడవాళ్ళు కాబట్టి భరించగలరు, ఇంకెవరి వల్ల సాధ్యమయ్యే పని కానే కాదు. మెంటల్ గా అద్వితి మీరు చెప్పండి, ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఆయన లేనప్పుడు సపోజ్ ఆ సెపరేషన్ ని హ్యాండిల్ చేయడం, కొన్నిసార్లు పాప రెస్పాన్సిబిలిటీ, ఇన్లాస్ రెస్పాన్సిబిలిటీ, బయట పనులు ఇన్ని చూసుకుంటూ ఆయన కావాలి అనిపిస్తుంది, బట్ స్టిల్ ఉండరు. ఆ సెపరేషన్ ని ఎంత మెచ్యూర్డ్ గా మెంటల్ గా హ్యాండిల్ చేస్తారు చెప్పండి? యూజువలీ వాట్ ఈస్ అద్వితీస్ టేక్ ఆన్ దిస్? పాప విషయం అంటే అది కొన్నిసార్లు నచ్చ చెప్పడం, లేదు అని అంటే కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ పాపం చూపిస్తా ఆ పాప పైన. బట్ మెయిన్ సపోర్ట్ తనే అనమాట, ఎలా ఉన్నా తీసుకుంటుంది. ఆయన లేనప్పుడు మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు? ఆయన ఉన్నారు కదా, అస్సలు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ఆయన చేపట్టుకొని గట్టిగా చెప్పండి, ఎంత ఇష్టమో చెప్పండి. మీ కళ్ళమ్మ నీళ్లు చూస్తుంటే చేపట్టుకోండి, ఫస్ట్ హాయిగా చేపట్టుకోండి, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి. అయ్యో, ఎప్పటికీ రాజశేఖర్ ఈజ్ అద్వితీస్ ప్రాపర్టీ. ఎప్పటికీ రాజశేఖర్ అద్వితితోనే ఉంటారు, జీవితాంతం ప్రేమిస్తారు. అద్వితి లాంటి ఒక మంచి వైఫ్ దొరకడం ఆయన అదృష్టం. ఎందుకమ్మా ఎందుకంత బాధపడుతున్నారు? ఒకసారి హక్ చేసుకోండి రాజశేఖర్ గారు. అసలు పాపం చాలా ఏం ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు పాప విషయం అడిగారు కదా, ఆ సెపరేషన్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీకు బాగా చూడాలనిపిస్తుంది, బాగా గుర్తొస్తారు రాజశేఖర్ గారు, సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ సెపరేషన్? కాల్, వాట్సాప్ ఏదన్నా కనెక్ట్ అవుతే అలా మాట్లాడతాం అనమాట. లేదు అని అంటే ఇంకా బాగా గుర్తొచ్చారు అని అంటే ఆ టైంకి నేను పాప బయటికి వెళ్ళడం, ఏమైనా యాక్టివిటీస్, లేదంటే పాప వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ మమ్మీస్తో కనెక్ట్ అవ్వడం, అట్లా మా పాపతో కనెక్ట్ అయ్యి ఆ ఫ్లో అట్లా వెళ్ళిపోతుంది అనమాట. చెప్పడానికి ఇంత మెచ్యూర్డ్ ఆన్సర్ అయితే చెప్పారు, అసలు ఎందుకు ఎమోషనల్ అయ్యారు చెప్పండి మీరు? ఏమో లేదు, ఏదో ఒక రీజన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది కదా. ఆ కళ్ళెమ్మటి నీళ్ళు ఊరికనే వచ్చినవి అయితే కాదు, లోపల చాలా ప్రేమ ఉంటేనో, లోపల చాలా బరువైన ఎమోషన్ ఉంటేనో వచ్చిన నీళ్ళు అవి. అవి అంత ఈజీగా కొట్టి పారేలేం మనం. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? తెలీదు, సడన్గా వచ్చేసింది. అంటే రాజశేఖర్ గారి మీద అంత ఇష్టమా, లేకపోతే ఆ నీళ్ళ వెనకాల స్టోరీ ఏంటో చెప్పండి. అది చాలా ప్రెషస్, చాలా వాల్యుబుల్. అది స్టోరీ అంటే అట్లా ఏం లేదు, బట్ ఎందుకో తెలియదు వచ్చేసింది అట్లా ఫ్లోలో. ఈమెకి వాళ్ళ మానుషి ఇలానే ఏడ్చింది అనుకో, వస్తుంది కళ్ళు తుడుస్తుంది, హగ్ చేసుకుంటుంది, ఏదో పెద్దవాళ్ళు చేస్తారు చూడు అవన్నీ చేస్తుంది అనమాట. ఇట్లా ఎప్పుడైనా ఎమోషనల్ అయిపోయినప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. నేనంత ప్రేమగా ఈమె ప్రతిసారి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిందన్న ఫీలింగ్ అబ్బాయిలకు ఉంటుందేమో, కానీ అసలు ఏమన్నా ఎప్పుడు సార్ అర్థం చేసుకుంటారు మీరు ఆడవాళ్ళని. సో మా పాప మాత్రం నన్ను రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అమ్మ తను ఏడ్చిందంటే ఫస్ట్ నన్ను తిడుతుంది, అమ్మని ఏమన్నావు నువ్వు అంటే, నేను తిట్టకపోయినా కానీ నేను ఏదైనా తిట్టినో ఏదో చేసినో అని ఫీల్ అయిపోయి నన్ను ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడనే కాదు, 6 months అప్పుడే వీడియో కోసం ఒక బిట్ చేసామన్నమాట. ఆ టవల్ ఇలా మొహం మీద కొడితే ఈమె ఏడుస్తున్నట్టు ఒక బిట్ చేసాం. ఆ వీడియో క్లిప్ ఏదో ఒకరు చూసి 6 months అప్పుడే కొడతా అని తన స్లాంగ్లో అన్నదనమాట. ఇప్పటికీ ఆ వీడియో చూస్తుంది అనమాట. ఆ ఫస్ట్ బిట్ చూస్తుంది కూడా, అప్పుడు నా అమ్మని ఎందుకు కొట్టినావు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చి కొడుతుంది, ఎందుకు అమ్మని అట్లా చేసినావు అని చెప్పి. యాక్టింగ్ కోసం చేసినా తను తట్టుకోలేదు.
సో బేసికల్ గా ఎక్కువ ఉండేది అమ్మతోనే కదా, వా- కాబట్టి అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది అమ్- అండ్ ఎక్కువ కనెక్ట్ అయ్యేది Yeah. కూడా అమ్మతోనే కదా. డెఫినెట్లీ నాన్న కావాలి, బట్ స్టిల్ రోజంతా ఉండి ఎక్కువ చేసేది అమ్మే కాబట్టి, పిల్లలు కాబట్టి ఎక్కువ కనెక్ట్ అవుతారు మదర్స్తో కూడా. సో బేసికల్గా మర్చెంట్ నేవీకి సంబంధించి నెక్స్ట్ మీ కెరియర్లోకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక కపుల్గా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? కపుల్గా స్ట్రాంగ్ ఉండండి. మీరు పెళ్లి చేసుకునే ముందే తనకి క్లియర్గా చెప్పండి. ఎందుకంటే కొందరు అబద్ధాలు చెప్పి చేసుకున్నా కానీ అవి లాస్ట్కి సక్సెస్ అవ్వవు. కాబట్టి హార్డ్ రియాలిటీ ఏంటో ముందే తనతో డిస్కస్ చేయండి. మెర్చెంట్ నేవీ అనే కాదు, కొందరు గల్ఫ్ కంట్రీకి వెళ్ళి పనిచేసేటోళ్ళు ఉంటారు, డిఫెన్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా ఎంతోమంది వైఫ్ని విడిచిపెట్టి బయట కష్టపడే ఎంతోమంది ఉంటారు. సో వాళ్ళందరి వైఫ్స్కి చెప్పేది ఒకటే, తను అక్కడ హ్యాపీగా లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నాడు అంటే దానికి మెయిన్ కారణం మీరు ఇంట్లో హాయిగా సంతోషంగా ఇక్కడ అన్ని హ్యాండిల్ చేసుకునే శక్తి ఉండి అంత మెంటల్ స్టెబిలిటీ ఉంటేనే మీరు పెళ్లి సంబంధం ఒప్పుకోండి. లేదు నాకు ఎప్పుడు నా భర్త పక్కనే ఉండాలి, ప్రతి ఫంక్షన్కి నాతో రావాలి అనుకున్న వాళ్ళు అలాంటి వ్యక్తిని అంటే పెళ్ళికి ముందే వద్దనుకోండి. ఒకవేళ అబ్బాయి సైడ్ చెప్పాలి అని అంటే అమ్మాయికి ఎంత జీతం ఉంది, ఎంత ఆస్తులు ఉన్నాయి అవి చూడకండి. మీరు మీ ప్రొఫెషన్ ఎట్లాగో మీరు సంపాదించడానికి వెళ్తున్నారు కాబట్టి అమ్మాయి ఎంత బాగా మీతో కలిసిపోయి ఉండగలదు, మీతో కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళతోటి, లేదంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉందా తనకి, అటువంటి అన్నీ చూసుకొని ఆ విధంగా ఒప్పుకోండి పెళ్ళికి అన్నది ఒక సింపుల్ నేను చెప్పాలనుకుంటుంది. మీరేం చెప్తారు? నేను ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, ఒక వైఫ్కి ఒక మర్చెంట్ నేవీ ఆఫీసర్ అనాలో లేకపోతే ఆ క్రూకి సంబంధించి లేడీస్కి, అంటే వాళ్ళు పెళ్లి చేసుకొని రాబోతున్న ఆ లేడీస్కి మీరేం చెప్తారు? యూ బీయింగ్ దట్ ఇన్ దట్ ప్లేస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు ఇన్లాస్ని ఇటు పేరెంట్స్ని పక్కన పెట్టి ఫస్ట్ ఒక్కరినొక్కరు అండర్స్టాండ్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. ఎస్పెషల్లీ ఈ కెరియర్లో అంటున్నాను నేను. దీంట్లో నేను మెయిన్గా ఇటు ఇన్లాస్ని ఇటు పేరెంట్స్ని పక్కన పెట్టి, అరే నువ్వు ఎక్కడ ఉంటావు, తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి, ఎర్నింగ్స్ ఏంటి, ఎంత వస్తుంది, ఇటు నుంచి క్వశ్చన్స్ వస్తే మనం ఇటు పెడతాం, ఇటు నుంచి క్వశ్చన్స్ వస్తే ఇటు మన పేరెంట్స్ పైన పెడతాం. సో అవన్నీ పక్కన పెట్టేసి మనం ఏంటి అనేది మనం చూసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు మనకి ఏదన్నా అయితే ఫ్యూచర్ ఏంటి, ఒకవేళ పిల్లలు ఉన్నారనుకో పిల్లల ఫ్యూచర్ ఏంటి, మనం ఇప్పుడు ఫైట్ చేసుకొని ఏదో విడిపోతాం, పిల్లల ఫ్యూచర్ ఏంటి, మెయిన్గా వాళ్ళ గురించి కదా ఆలోచించాల్సింది. సో వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? లైక్ మీ ఇద్దరు రిలేషన్కి సంబంధించి ఒక యునిక్ ఫీచర్ చెప్పాలి అంటే ఏం కోట్ చేస్తారు? అండర్స్టాండింగా, లవ్వా, రెస్పెక్టా, మ్యూచువల్ అడ్మిరేషనా? మీ ఇద్దరు రిలేషన్కి ఒక వర్డ్లో చెప్పాలి అని అంటే ఆ యునిక్ క్వాలిటీ ఆఫ్ వాట్ ఈస్ యువర్ బోత్ కపుల్ అంటే ఏం చెప్తారు? మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే తన కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్ అయిపోయి తన ఫ్రస్ట్రేషన్ అంతా తిట్టే అంతవరకు భరిస్తాను. నా కోపం వచ్చినప్పుడు నేను అరుస్తాను, తను వింటది. రెండో లైన్ ఏదో బాగుంది కానీ మొదటి line అసలు అది కోపం వచ్చే మొహం అండి. నాకే కోపం ఎక్కువ వస్తుంది. అమ్మ బాబోయ్. ఇంకా నా ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపించాలో అర్థం కాక ఉన్నప్పుడు ఇక్కడ, లేనప్పుడు మా పాప పైన ఒక్కొక్కసారి, ఒకవేళ మా మమ్మీ వాళ్ళు ఉంటే మా మమ్మీ వాళ్ళ పైన, ఎవరుంటే వాళ్ళ పైన ఫ్లష్ అవుట్ చేసేయాలని ఫస్ట్. మీకు కూడా కోపం వస్తుందా అద్వితి? సో బాగా మీ కోపం తెప్పించిన విషయం ఏంటి? అద్వితి నాకు జస్ట్ ఈ సోషల్ మీడియాలో నాకు కొంచెం నేను అనుకుంటాను ఆ ఛానల్ ఎక్కడికో వెళ్ళాలి, నేను అంటే అందరితో పాటు మామూలుగా కాకుండా ఒక ఛానల్ని ఒక రేంజ్కి వెళ్ళాలని నేను ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు అంత టెన్షన్ తీసుకోకు, లైఫ్ని ఎంజాయ్ చెయ్యి అన్న థాట్లో అద్వితి ఉంటుంది. అంటే నేను అనుకున్న రేంజ్కి కష్టపడి వర్క్ చేయదన్నమాట సోషల్ మీడియా ప్రకారము, అందులో డెవలప్ అవ్వడానికి. ఆ ఒక్క విషయమే, మిగిలిన ప్రతిదీ పర్ఫెక్ట్. సో మీకు బాగా కోపం తెప్పించిన సంఘటన ఏమైనా ఉందా రాజశేఖర్ గారు? మాకు మా పర్సనల్ థింగ్స్లో ఎప్పుడు ఫైట్ చేసుకున్నాం అట్లాంటివి ఏమి ఉండవు. ఉండేది వీడియోస్, వాటిలోనే కోపము ఫ్రస్ట్రేషన్ అంతా ఓన్లీ ఇక్కడి వరకే ఉంటుంది. అంటే ఆయన లేనప్పుడు ఆ 6 months లోనే ఉంటాయి కోపం ఉన్న, ఫ్రస్ట్రేషన్ ఉన్న, దగ్గర ఉన్నప్పుడు ఏమి ఉండదు అంటున్నారా? ఇక్కడ ఉన్నప్పుడే వీడియోస్ గురించి అట్లా ఫ్రస్ట్రేషన్ లేదు. షిప్ లో ఉంటే అందరు నార్మల్ ఉంటుంది. అంతే కదా, ఆబ్వియస్లీ. ఒకళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఆయనలో మీరు ఎక్కువ ఏం మిస్ అవుతారు? ఆయన యూట్యూబ్ కెమెరా మాత్రం అది ఎక్కడున్నా పాకెట్ లోనే ఉంటది. సో ఆయన లేనప్పుడు రాజశేఖర్ గారిలో అద్వితి ఎక్కువ మిస్ అయ్యే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు?
ఇంట్లో ఉంటే ఎప్పుడు హడావిడి ఉంటుంది. వీడియోస్ పక్కన పెట్టినా లేకపోతే ఇటు వెళ్ళామా అటు వెళ్ళామా లేకపోతే వాళ్ళని రమ్మన్నామా మనం వెళ్దామా అక్కడికి అన్నట్టు ఉంటుంది. వన్స్ షిప్కి వెళ్ళిపోయాక ఇక ఇంట్లోనే సైలెంట్ గా ఉంటుంది. సో అమ్మో బాబోయ్, ఆ సైలెన్స్ అని భరించడం ఇంకా కష్టం, చాలా కష్టం. మాకైతే అలవాటు అయిపోయింది, మా పాపకి ఇంకా అలవాటు అవ్వలేదు. కరెక్ట్. ఉన్నంతసేపు హడావిడి పాప వెనకాలే ఉన్నట్టు ఉంటారు. ఒక్కసారి వెళ్ళాక ఇల్లంతా సైలెన్స్ అయిపోతే ఏమైతుందో ఆమెకు కూడా అర్థం అవ్వదు అనమాట కొంచెం సేపు. టోటల్లీ అండర్స్టాండ్. మీరు దూరంగా ఉన్నప్పుడు అద్వితిలో బాగా మిస్ అయ్యే పాయింట్ ఏంటి? తను నా మీద చిరాకు పడ్డా. అది కూడా మిస్ అవుతారా? ఎవరినన్నా చూపించండి సార్ అర్జెంట్ గా. అంటే ఎంతసేపు అంత పాజిటివిటీ మధ్యలో కొంచెం ఇట్లా అంటే వైఫ్ హస్బెండ్ ఊరికే గొడవ పడతారు అనుకుంటారు కానీ అందులో తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మొగుడు పిల్లలు ఎవరైతే ఇంట్లో ఎంతసేపు అబ్బా నువ్వు మంచిదాని అమ్మా నువ్వు మంచోడు అని ఎవ్వరు అనుకోరు. నాకు తెలిసి చిన్న చిన్న గొడవలు జరిగితేనే అది పర్ఫెక్షన్ గొడవలు ఉంటేనే బ్యూటీ ఉంటుంది రిలేషన్ కి. మరి కొట్టుకునే అంత గొడవలు అయితే కాలేదు కానీ కొట్టినా తనే కొడుతుంది, నేను తిరిగి కొట్టను. నేను నమ్మనండి. అడగండి, బెల్ట్ తోటి కూడా కొడుతుంది అప్పుడు. అదితి గారు మరి ఇంత వైలెంట్ యాంగిల్ ఉందా అండి మీలో? మామూలుగా ఇట్లా కొట్టుకుంటాం అంతేగాని మరి బెల్ట్ అది ఓవర్ గా చెప్తున్నారు రాజశేఖర్ గారు. ఇంకా మా పాప మంచిగా అదేమంటారు కర్ర చపాతీ కర్ర దొరికితే అది పట్టుకెళ్తుంది. మళ్ళీ మన సరాతం ఉంటుంది కదా దోశ కానీ చపాతీ అది దొరికితే తీసుకెళ్ళి మంచిగా ఇస్తుంది. దట్స్ ఎ క్యూట్ ఫ్యామిలీ. గ్రేట్. యూజువలీ ఆయన 6 months ఉంటారు కదా, 6 months తర్వాత వచ్చేటప్పుడు డండనక బ్యాండ్ బాజాలతో ఏమైనా వెల్కమ్ చెప్తారా? అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ రిచువల్ లాంటిది ఏమైనా చేస్తారా? మీరు ఏమైనా యూజువలీ ఫాలో అయ్యే ట్రెడిషన్స్, దిష్టి తీయడాలు కానీ? అలా ఏం చేయము. నార్మల్ యాక్చువల్గా మేము ఎయిర్పోర్ట్ కూడా డ్రాప్ చేయడానికి వెళ్ళాము, పికప్ చేసుకొని రావడానికి కూడా వెళ్ళాము. ఆయననే వెళ్తారు, ఆయననే వస్తారు. అంటే మీరు ఏమైనా స్పెసిఫిక్ గా అలాగే ఉండమని చెప్పారా ఎట్లా? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు అన్నట్టు ఏదో ఒకటి ఎయిర్పోర్ట్ కి వచ్చి వచ్చింది 6 నెలల తర్వాత వచ్చిందని ఇట్లా ఉరుక్కుంటూ వచ్చి హగ్ చేసుకుంటదేమో అటువంటివన్నీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అట్లాంటిది కాదు. అంటే నా ఎక్స్పెక్టేషన్ కి 1% కూడా రీచ్ అవ్వదని చెప్పి ఇక మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. అంటే ఎప్పుడైనా ఇంటికి వస్తాను కదా, ఎయిర్పోర్ట్ వరకు రాకపోయినా ఇంటికి వచ్చినప్పుడు సరే ఈయన వచ్చిందని చెప్పి హగ్ చేసుకుంటా అంటే కాదు, అక్కడ మా మమ్మీ డాడీ ఉంటారని సిగ్గో లేదంటే ఏదో కానీ తెలియని ఒక అదనమాట. ఇక తర్వాత మెల్లగా కొంచెం సేపు అయిన తర్వాత ఎవరు లేనప్పుడు హగ్ చేసుకుంటది అంతే. సరే, ఈసారి నుంచి ఆయన ఒక సినిమాటిక్ యాంగిల్ లో ఊహించుకుంటున్నారు అండ్ రాగానే మీరు ఇంకొక లెవెల్లో స్లో మోషన్ లో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈసారి వచ్చినప్పుడు మా పాపని తీసుకొని వెళ్ళాము ఎయిర్పోర్ట్. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ కి రావడం వీళ్ళు, నేను వస్తున్నప్పుడు మా పాప అయితే షాక్. ఫస్ట్ టైం ఇలా చూడగానే అంటే మామూలుగా ఏరోప్లేన్ చూపిస్తామని చెప్పి తీసుకొచ్చింది అనమాట పాపని. అన్న తర్వాత సడన్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు నేను వెనకాల నుంచి వచ్చి చూడగానే ఇట్లా అని మిస్ యూనివర్స్ అయితే ఎలా ఆనందపడతారో అలానే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది న్యాచురల్ గా. బేసికల్ గా మనకి ఒక లైన్ ఉంది, హాస్పిటల్స్ విన్నన్ని ప్రేయర్స్ గుళ్ళు కూడా వినవు. ఎయిర్పోర్ట్స్ లో చూసినటువంటి రొమాంటిక్ సీన్స్, హగ్గులు కానీ లేకపోతే ఆ ఫేర్వెల్ సీన్స్ అవన్నీ ఇంకెక్కడా కూడా కనిపించారు. అంటే యూజువల్లీ ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతున్నా వస్తున్నా ఎయిర్పోర్ట్స్ ఆర్ ది బెస్ట్ ప్లేసెస్ ఫర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ నేను ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను కానీ మీకు ఇదే జరిగింది మొదటిసారి అన్నప్పుడు ఇంకేం అడుగుతాను నేను. నిజంగా ఎమోషనల్ అయిపోతాను, ఎందుకంటే నేను మా అన్నయ్య నాకన్నా 2 years పెద్ద, ఎలా ఉంటాం అన్నమాట ప్రతిసారి కొట్టుకోవడం. ఇద్దరు బ్రదర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంట్లో అలానే ఉంటుంది. వీళ్ళేంట్రా బాబు ఎప్పుడు కొట్టుకుంటారు అనుకుంటాం కదా. మా అన్నయ్య ఫస్ట్ టైం యూఎస్ వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి నేను ఎంత ఏడ్చానంటే ఇక మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. వీళ్ళు ఎప్పుడు కొట్టుకునేటోళ్ళు, వాడేంటి అంత ఏడుస్తున్నాడు. నేను అలా ఏడ్చేసరికి వాళ్ళకి అప్పుడు అర్థమైంది అనమాట. నాకు నేను రియలైజ్ అయ్యాను, అన్నయ్య ఒక్కసారి యూఎస్ వెళ్తే ఇంత ముందులాగా మేము కలిసి ఉండలేం కదా అని ఆ థాట్ గుర్తొచ్చి నాకు అప్పుడు ఏడుపు వచ్చింది. అదే మీరు ఎయిర్పోర్ట్ గురించి అన్నారు కదా, నాకు ఫస్ట్ ఆ ఇన్సిడెంటే గుర్తొచ్చింది. అదే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో మీరు ఇప్పుడు వెంకటేశ మహేష్ బాబా చెప్పండి. నేను మహేష్ బాబు, మా అన్నయ్య వెంకటేష్. బట్ మా అన్నయ్య చూడడానికి మాత్రం అంజలి అయినా పాపం. అంజలి